జస్ట్ విలేవరీ బ్రదర్, దానికన్నా ఇంకా తక్కువే. ఏం లేదు, భగవంత్ కేసరి అంతే. తెలుగు సినిమా మన తమిళ తీసి మళ్ళీ తెలుగు సినిమా ఎట్లుంది, 2-3 సీన్ తప్ప ఏం లేదు. బోరు బేజారు. ఎక్సలెంట్. బాలయ్య యాక్షన్ ముందు ఇది వేస్ట్ అని చెప్పాలి. కొంచెం చేంజ్ చేశాడు, ఆల్మోస్ట్ సేమ్ అంతే. ఇంకా మనము తెలుగు వాళ్ళు తిక్కువలు కాబట్టి చూడాలి అంతే. ఇంకా పర్ఫార్మెన్స్ పర్లేదు, నార్మల్ అంతే. అంటే లాస్ట్ సినిమా అంటే సినిమా చేయాలంటావు. తమిళ చూస్తారు, వాళ్ళ కొత్తగా అనిపిస్తుంది కాబట్టి. మహా అంటే 1 వీక్, ఈ వీకెండ్ స్మాష్. సినిమా పెద్దదే, కొంచెం అక్కడక్కడ బోర్ ఉంది. కానీ ఆయన ఎలక్షన్ కోసం తీసిండే సినిమానే అప్పట్లో, కానీ దాన్ని తొక్కేసినారు. పర్వాలేదు బ్రో, బాగుంది. అంటే భగవంత్ కేసరినే, కానీ అక్కడ బిట్లు మార్చినారు బ్రో. ఇంటర్వెల్ సీన్స్, లాస్ట్లో క్లైమాక్స్ సీన్స్ అవంతా మార్చినారు. సేమ్ భగవంత్ కేసరినే, కానీ ఆయన రాజకీయ పరంగా పొలిటికల్లో తీసుకున్నాడు. నచ్చదు బ్రో, నచ్చదు బ్రో. ఎక్కువసేపు పెట్టినారు, కొందరు వెళ్ళిపోతున్నారు. అవును బ్రో, అవును బ్రో, అవును. బాగున్నాయి, బీజిఎం బాగుంది, బాగుంది బ్రో. డైరెక్షన్ అక్కడ కొంచెం బోరింగ్ ఉంది బ్రో. అవును, బోరింగ్ ఉండదు. అది భగవంత్ కేసరి వేరే, ఇది వేరే బ్రో. అది ఎందుకు చూస్తారు బ్రో మళ్ళా దాన్నే? కానీ మార్చినాడు అక్కడ పొలిటికల్ వినాడు, కానీ ఆయన సొంతంగా రాజకీయం పరంగా తీసినారు, దాన్ని తొక్కేసినారు రానియకుండా. బాగుంది, పర్లేదు బ్రో, బాగుంది, చూడొచ్చు. అంటే కథ అంటే మనకి సేమ్ భగత్ కేసరిని లాస్ట్ 40 మినిట్స్ మార్చాడంటే స్టోరీ. పర్లేదు, చూడొచ్చు, 1 టైం వాచబుల్. కొద్దిగా ఆ రొటీన్ ఏం లేదు, పర్లేదు, చూడొచ్చు, 1 టైం వాచబుల్. బీజిఎం కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అనురూట్ ఇంది ఫస్ట్ టైం కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. కొన్ని సీన్స్లో మ్యూజిక్ సరిగ్గా లేదు, స్లోగా పెట్టాడు. డైరెక్షన్ సూపర్ ఉంది, మంచి. లాస్ట్లో స్టోరీ మార్చాడు. ఫస్ట్ నుంచి ఒకటే స్టోరీ, భగవత్ కేసరి లైనప్ తీసుకొని లాస్ట్లో స్టోరీ మార్చాడు. లాస్ట్లో 40 మినిట్స్ వర్కౌట్ అవుతుంది. లేదు, వర్కౌట్ అవుతుంది, కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. ఇంకా ఆయన కాకుండా అంటే మంజుల, ఆమె హీరోయిన్. పూజా హెగ్డే కాదు, మమతా బీజు, ఆమె రోల్ బాగుంది. లాస్ట్లో ఆమె రోల్ బాగుంది. వాళ్ళు నార్మల్ యాక్టింగ్ అంతా బాగుంది. విలన్ హెవీ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అతను ఒకటే లైనప్. అతన్ని హైలైట్గా చూపించారు విలన్ని. వినయ్ ఎక్కడా తగ్గల. సినిమా మాత్రం బాగుంది, పల్ల 1 టైం వాచబుల్. 1 టైం వాచబుల్. అసలు చూడబుద్దే కాదు నా సినిమా, అది 1 టైం వాచబుల్. చాలా ల్యాగ్ మూవీ లేదు, ఆయనకు మ్యాచ్ అవ్వదు. కాకపోతే ఏమంటే ఇది ఎలక్షన్స్ ముందు రిలీజ్ అవ్వకపోవడం కారణం ఇందుకే. సో ఎందుకంటే అందరినీ చేంజ్ చేసాడని చెప్పి. అవును, ఎంపాక్ట్ నార్మల్ 1 టైం వాచబుల్. అది కూడా అదే బాగుంటుంది ఒక రకంగా. ఇది మరీ అంత లేదు, మరి బాగా తీసిండాలి దీన్ని. ఇంకా ఫ్యాక్ట్ 1 టైం వాచబుల్. అది వర్కౌట్ అయింది, కానీ ఆయన్ని కరెక్ట్గా చూపించలేకపోయినారు. ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ తర్వాత ఎట్లుంటుంది అని చెప్పేసి దీంట్లో చేంజ్ అనేది చూపిస్తారు. అందరికీ ఉంటాయి, అవి బాగానే ఉన్నాయి. తమిళనాడు పీపుల్కి అయితే వాళ్ళకి ఎక్కుతుంది బ్రో. మనకేమంటే భగవత్ కేసరి బాలయ్య బాబు డైలాగ్స్, ఆ డైలాగ్స్కి మనం ఫ్యాన్స్ అయినాము. కొద్దిగా డిసప్పాయింట్మెంట్, డైలాగ్స్ కొద్దిగా రొటీన్గా ఉన్నాయి అంతే. ఆ రొటీన్ డైలాగ్స్, రొటీన్ స్క్రీన్ ప్లే, అదే మైనస్. ఫస్ట్ హాఫే ల్యాగ్. సినిమా మరీ ఎక్కువ లాంగ్ పెట్టినాడు, కానీ కొద్దిగా ల్యాగ్ అంతే. 1 టైం వాచబుల్. విజయ్ ఫ్యాన్స్ అయితే సాటిస్ఫైడ్ అవుతారు, నార్మల్ ఆడియన్స్ అయితే కొద్దిగా డిసప్పాయింట్మెంట్, బోరింగ్. మూవీ గురించి ఏం చెప్పాం బ్రో, తమిళనాడులో ఏం జరుగుతుందో పాలిటిక్స్ ఇది క్లియర్గా చూపించారు. అందుకే ఈ మూవీ కూడా ఆపేశారు, ఇప్పుడు వేశారు. చూపించేశారు బ్రో. కమర్షియల్గా మనకి తెలుగు వర్కౌట్ అవ్వదు బ్రో, తమిళనాడు వాళ్ళకైతే సెట్ అవుతుంది మూవీ. ఎందుకు వర్కౌట్ అవ్వదు అంటే ఆల్రెడీ మనం చూసేసాం మూవీ, మన బాలయ్య చూసేసాం. మార్చినా కూడా సేమ్ అది పాయింట్ అదే ఉంది, దాన్ని మార్చే ఏం లేదు, డిఫరెంట్ ఏం కనపడలేదు. ఫస్ట్ హాఫ్ చూస్తే అసలు నాకు సేమ్ భగవంత్ కేసరి చూసినట్లే ఉంది.
సో అంతగా చేంజెస్ ఏమనిపించలేదు. సెకండ్ హాఫ్ మార్చారు, ఏమంటే ఆయన సీఎంగా వచ్చారు కాబట్టి ఆయన పాలిటిక్స్ తీసుకొచ్చారు అంతే, అంత డిఫరెంట్ ఏం లేదు. అక్కడ వచ్చి జస్ట్ పోలీస్ ఆఫీసర్గా వచ్చారు, దీనిలో పోలీస్గా పాలిటిక్స్ తీసుకొచ్చారు అంతే, ఇంకా డిఫరెంట్గా ఏం మూవీ ఏం లేదు. ఈ మూమెంట్స్ అంటే సినిమాలో హై మూవీస్ అంటే విజయ్ అంతే, ఇంకేం లేదు. విజయ్ నచ్చే వాళ్ళు బాగుంది సినిమా. అంతే వన్ మ్యాన్ షో అంతే. విజయ్ విలన్ది కూడా ఓకే పర్లేదు, కానీ సెట్ అవ్వలేదు. అది ఎక్కడికో తీసుకెళ్ళి పాకిస్తాన్ మనకి సంబంధం హిందూ మొత్తం అని తీసుకొచ్చారు. తమిళనాడులో జరుగుతుండేది ఇప్పుడు రిలీజియన్ కానీ క్యాస్ట్లు మొత్తం అన్నీ యూజ్ చేస్తున్నారండి, అవి జరగకూడదని ఒక పాయింట్లో తీసుకొచ్చారు అంతే. ఇంక అంతే బ్రో మూవీ. పొలిటికల్ వాళ్ళకి నచ్చుతుంది. పొలిటికల్ వాళ్ళకి బాగుంటుంది.